నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. మీరు నమ్మిన దానికంటే ధైర్యవంతులు. మీరు కనిపించే దానికంటే ధైర్యవంతులు. మరియు మీరు అనుకున్న దానికంటే తెలివైన వారు. మీరు చాలా శక్తివంతులు. మీరు దేనినైనా సాధించగలరు. జీవితం అంటే మిమ్మల్ని మీరు చూసుకోవటం కాదు, మిమ్మల్ని మీరు రూపుదిద్దుకోవటం. మాటకు మాట సమాధానం చెప్పడం అందరికీ వచ్చు. అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయని. ఎప్పుడూ ఆలోచనలు ఉన్నతమైనవి అయితే ఆచరణలు కూడా మహోన్నతమవుతాయి. సూర్యుని ప్రకాశం ప్రపంచానికి వెలుగునిస్తుంది. సత్యవంతుల ప్రకాశం సమాజానికి దారి చూపుతుంది. మీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ల క్రింది నుండే మొదలవుతుంది. భార్య అంటే అవసరానికి వాడుకునే వస్తువు కాదు. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు కనిపించే దేవత. మీరు జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉండండి. అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు. జీవిత పోరాటంలో గెలిచినా ఓడినా మీ వెంట నడిచే ఒక మంచి స్నేహితుడు మాత్రం తప్పకుండా తోడుండాలి. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఒకరికొకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనసుతో మనసుని ముడివేసుకొని బ్రతకడమే నిజమైన ప్రేమ అంటే. వేచి చూడటం నేర్చుకోండి. అందరికీ అన్నిటికీ ఒక సమయం అంటూ తప్పకుండా వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకుండా మాట్లాడడం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోకుండా ఉండడం, మనకు తెలియకుండా మనం చేసే చిన్న తప్పులే పెద్ద గొడవలకు దారి తీస్తాయి. సుత్తితో వేసే చివరి దెబ్బకు బండరాయి పగులుతుంది. అలాగని దాని అర్థం వేసే మొదటి దెబ్బ పనికిరాదని కాదు. నిరంతరం మనం చేసే ప్రయత్నాల ఫలితమే విజయం. మన అనుకున్న వారి నుంచి ఆశించేది ఏమీ ఉండదు. కాస్త సమయం, కొంచెం ప్రేమ మాత్రమే. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించవద్దు. ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించవద్దు. ఎవరో వచ్చి మీ కష్టాలు తీరుస్తారని ఎదురు చూడవద్దు. మీకు మీరే ధైర్యం కావాలి. మీకు మీరే తోడుగా నిలబడాలి. దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడమా, శాపాలుగా మార్చుకోవడమా మన చేతుల్లోనే ఉంది. రోగాలకు భయపడి ఏది పడితే అది తినడం మానేస్తున్నారు, కానీ భగవంతుడికి భయపడి ఏది పడితే అది అనడం, పాపాలు చేయడం మాత్రం మానడం లేదు కొందరు. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండండి. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. జీవితం గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. పరిపక్వత అంటే ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని మీకు తెలిసినా మీరు నవ్వి వదిలేస్తారే, దానినే పరిపక్వత అంటారు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు ఓడిపోయిన వారు రేపు గెలుస్తారు. మన బాధలో అయినా సంతోషంలో అయినా, మన దగ్గర డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీకు మేమున్నాం అని తోడుండే వాళ్ళే మీ నిజమైన స్నేహితులు.
తల్లి బిడ్డల మధ్య ఉండేది పేగుబంధం, భార్యాభర్తల మధ్య ఉండేది మూడు ముళ్ళ బంధం. ఏ బంధం లేకపోయినా జీవితమంతా తోడుండేదే స్నేహబంధం. కాలం ప్రతి ఒక్కరికి సమస్యలు ఇస్తుంది, కానీ పరిష్కారాలను వాటి పరిసరాల్లోనే చూపెడుతుంది. వాటిని కనుక్కోవడంలోనే మీ విజయం దాక్కొని ఉంటుంది. మీరు ఎంత సంపాదించుకున్నారు అనే దానికన్నా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీకు తోడుగా ఉండే నలుగురిని సంపాదించుకోండి. వాళ్ళే మీ నిజమైన ఆస్తులు. సమయం మీది కానప్పుడు కొంచెం ఓర్చుకోండి. అదే సమయం మీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.